everyone, welcome to Mechanics Sphere, a sphere of mechanical engineering. I hope all are doing well. So, I'm starting the videos on core subjects of mechanical engineering, and the very first video I'm starting with the heat transfer. So, this video covers the basics of heat transfer, and it seems I need to make some 2 to 3 videos more to cover the entire basics of heat transfer. So in this video, we'll cover the concepts of energy, views, what is internal energy, what is heat, what is thermal energy, okay, what is internal heat generation, and what is thermodynamics, why do we need heat transfer, what is the difference between the two subjects, etc. We'll discuss today. So let's start this session. So before going deep into the heat transfer, it is very important to know the basics in a clear manner. I am starting the session with the concept of energy. Energy. What is energy? మనం తెలుగులో ఏమంటాం ఎనర్జీ అంటే శక్తి అంటాం, రైట్? సో మనకి ఎనర్జీ అనేది కనిపించదు, మీన్స్ ఇట్ ఈస్ ఇన్విజిబుల్ అండ్ energy is not a substance. Energy is not a substance. Means it is not like a states of matter. That means energy is not a solid, it is not a liquid, not a gas. Third definition. Energy is the ability to do some work. Energy is the ability to do some work. Example for this statement is, let us say you are studying. So, in order to study, you need some energy, right? Without energy, your brain can't focus properly on your studies, right? So from where you get this energy? You get this energy from food. So when you consume food, the chemical energy contained in the food will be converting into mechanical energy, right? So with that you are doing some work. So this is how energy is the ability to do some work. Energy is the ability to produce some effect. Like the above statement, this is somewhat similar to that, okay? So in the energy itself, what is law of conservation of energy? So what does this law says? Energy is neither created nor destroyed, but it can be converted from one form to another form. అంటే ఎనర్జీని మీరు సృష్టించలేరు, ధ్వంసం చేయలేరు, కానీ ఈ ఎనర్జీని ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేయగలరు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డిస్కస్ చేసిందే, కెమికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, రైట్? మీరేమి ఇక్కడ ఎనర్జీని క్రియేట్ చేయలేదు, డిస్ట్రాయ్ చేయలేదు, జస్ట్ కన్వర్షన్ జరిగింది. సో దట్ ఈస్ వాట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సేస్. సో ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? కెమికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ, ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు బల్బ్ గ్లో అవుతుంది కదా, వెలుగుతుందంటే కారణం ఏంటి? బల్బ్కి వచ్చే ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది.
రైట్. కానీ లైట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యాక మీకు ఆ బల్బ్ గ్లాస్ అనేది కొంచెం వేడిగా అవుతుంది. ఎలా అవుతుంది? ఈ లైట్ ఎనర్జీయే మళ్ళా హీట్‌గా కన్వర్ట్ అవుతుంది. హీట్ అంటారా? థర్మల్ ఎనర్జీ అంటారా? ఇట్స్ అప్ టు యూ. సో, ఎనర్జీ కన్వర్షన్ అనేది జరిగింది గదా! ఇలాగా. ఇక్కడ ఏమైనా ఎనర్జీ క్రియేషన్ ఉందా? లేదు. డిస్ట్రాయ్ చేశామా? లేదు. బట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్. దిస్ ఈస్ వాట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సేస్. ఓకే. సో, లెట్స్ గో విత్ ద టాపిక్ వ్యూస్. వాట్ ఈస్ దిస్ వ్యూ? ఏ సబ్జెక్ట్ అయినా ఒక వ్యూ అనేది ఫాలో అవుతుంది. ఓకే. థర్మోడైనమిక్స్ అవనియండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ అవనియండి, హీట్ ట్రాన్స్ఫర్ అవనియండి. ఒక సబ్స్టెన్స్ని స్టడీ చేయాలంటే ఒక వ్యూని ఫాలో అవుతాం. సో వాట్ ఈస్ దిస్ వ్యూ యాక్చువల్లీ? దిస్ వ్యూస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. ఓకే. మైక్రోస్కోపిక్ వ్యూ. The second one is macroscopic view. మైక్రో అంటే ఏంటి? చిన్నది, సంథింగ్ స్మాల్. మ్యాక్రో పెద్దది. ఆ టర్మ్స్ మీకు మీనింగ్ చెప్తున్నాయి, రైట్? సో మైక్రో, ఈ సంథింగ్ స్మాల్ అంటే ఏంటి అంటే, ఈ మైక్రోస్కోపిక్ వ్యూలో మనం స్టడీ అనేది ఎటామిక్ ఆర్ మాలిక్యులర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఒక సబ్స్టెన్స్ ఉంది, లెటస్ సే. ఆ సబ్స్టెన్స్లో చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. చాలా మాలిక్యూల్స్ ఉన్నాయి. మీరు ఈ సబ్స్టెన్స్ని స్టడీ చేయడానికి యు ఆర్ స్టడీయింగ్ ఇట్స్ వర్కింగ్ కండిషన్స్ ఆర్ ఇట్స్ ప్రాపర్టీస్ ఆర్ ఇట్స్ స్టేట్, ఎనీథింగ్. ఓకే. మీరు ఏదో ఒకటి స్టడీ చేస్తున్నారు. అయితే మీరు దాని ప్రతి మాలిక్యూల్ నుంచి మీరు స్టడీ కనుక ఇనిషియేట్ చేశారు అనుకోండి, స్టార్ట్ చేశారు అనుకోండి, అలా చదువుతున్నారు, అలా స్టడీ చేస్తున్నారు అంటే దిస్ కమ్స్ అండర్ మైక్రోస్కోపిక్ వ్యూ. అంటే మైక్రోస్కోపికల్లీ మనం ఆ సబ్స్టెన్స్ని స్టడీ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు లెటస్ సే a substance has atoms. Okay, these atoms won't constitute a molecule అనుకుందాం, లెటస్ సే. ఓకే. అలాంటప్పుడు మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ స్టడీ అంటే అటామిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే. నేను ఇక్కడ జనరలైజ్డ్గా చెప్తున్నాను. మైక్రోస్కోపిక్ వ్యూ అంటే ఇట్ డీల్స్ విత్ మాలిక్యులర్ లెవెల్. ఓకే. ఇప్పుడు నేను ఈ సబ్స్టెన్స్లో చాలా మాలిక్యూల్స్ ఉన్నాయనుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఇంకో సబ్స్టెన్స్ అనుకుందాం, లెటస్ సే. ఆ సబ్స్టెన్స్లో చాలా ఆటమ్స్ ఉన్నాయనుకుందాం. ఓకేనా? సో ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్, రైట్? ఆటంలో మళ్ళీ ఏముంటాయి? మళ్ళీ ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిటాల్స్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆటంలో ప్రోటాన్ ఉంటుంది, ఎలక్ట్రాన్ ఉంటుంది, న్యూట్రాన్స్ ఉంటాయి కదా. సో నేను ఇప్పుడు నా ఫోకస్ అంతా ఎలక్ట్రాన్ మీద ఉందనుకుందాం, లెటస్ సే. సో ఈ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతున్నాయి అనుకుందాం. దట్ మీన్స్ దీస్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ సమ్ రొటేషనల్ ఎనర్జీ. ఓకే. ద ఎనర్జీ కరెస్పాండింగ్ టు ది రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ రొటేషనల్ ఎనర్జీ. అలానే ఇప్పుడు లెటస్ సే ఒక ఆటమ్ ఉంది విచ్ ఈజ్ ఎట్ పొజిషన్ ఏ, లెటస్ సే, అండ్ దిస్ ఈజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఏ టు బి అని అనుకుందాం, లైక్ దిస్ హారిజాంటల్లీ. ఇలా షిఫ్ట్ అవుతున్నప్పుడు the energy corresponding to this translational shift is called translational energy. ఏం చెప్తున్నాను? ట్రాన్స్లేషనల్ ఎనర్జీ. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కొన్ని థియరీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్లో. ఎలా అంటే కరెంట్ ఫ్లో అవుతుంది అంటే వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎగ్జైట్ అయ్యి అవే మనకి ఫ్లో ఆఫ్ కరెంట్లో అవుతాయి అని. అంటే కరెంట్ ఫ్లో అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయనే కదా. సంథింగ్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉన్నట్టు. యూ కెన్ అండర్స్టాండ్ దాట్ లైక్ దట్. ఇక్కడ నేను ఎలక్ట్రాన్స్కి చెప్తున్నాను. అలా ఎలక్ట్రాన్స్కి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉంది అనుకోండి. లేదా అటామిక్ లెవెల్లోనే ఒక ఆటమ్ ఒక పాయింట్, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి షిఫ్ట్ అవుతుంది అనుకుందాం. సో ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉంది. అలానే ఒక ఆటమ్ వైబ్రేట్ అవుతుంది. సో ద ఎనర్జీ కరెస్పాండింగ్ టు దిస్ వైబ్రేషన్ ఇస్ కాల్డ్ వైబ్రేషనల్ ఎనర్జీ, రైట్? అవునా? ఎందుకు? దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మెటల్ రాడ్ ఉంది. మెటల్ రాడ్కి ఒక ఫేస్ దగ్గర మీరు హీట్ చేస్తున్నారు. హీట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? వన్ ఎండ్ నుంచి ఇంకో ఎండ్ వరకు మీకు థర్మల్ ఎనర్జీ అనేది ఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఇంకో ఎండ్ దగ్గర మీరు టచ్ చేస్తే మీకు ఖచ్చితంగా హాట్నెస్ తెలుస్తుంది. అంటే ఏంటి? కండక్షన్ జరిగింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్
హీట్ ట్రాన్స్ఫర్, రైట్? ఇట్స్ అ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్. కండక్షన్ జరిగింది అంటే అసలు యాక్చువల్గా ఎలా జరుగుతుంది అంటే లోపల ఉన్న ఆటమ్స్ వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ మీకు ప్రతి ఆటమ్కి పక్క పక్కన ఉన్న అడ్జసెంట్ ఆటమ్స్ అన్నిటికీ పాస్ అవ్వడం వల్ల ఆ ద్వారా వైబ్రేషనల్ ద్వారా వచ్చిన ఎనర్జీ ట్రాన్స్ఫర్ మీకు ఈ ఎండ్ దగ్గరకు వచ్చేసరికి మీరు ఫీల్ అయ్యే హాట్నెస్, థర్మల్ ఎనర్జీ. అంటే ఆటమ్స్కి వైబ్రేషనల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఒక ఆటమ్కి ట్రాన్స్లేషనల్ ఎనర్జీ ఉండొచ్చు, రొటేషనల్ ఎనర్జీ. ఆటమే రొటేట్ అవుతుంది అనుకోండి ఎలక్ట్రాన్ వరకు, ఎందుకు ఆటమ్ కూడా రొటేట్ అవ్వచ్చు. దట్ మీన్స్ ఎనర్జీ కరస్పాండింగ్ టు రొటేషనల్ ఎనర్జీ. ఆటమ్ వైబ్రేట్ అవుతుంది, వైబ్రేషనల్ ఎనర్జీ. ఇంకా న్యూక్లియర్ స్పిన్ అంటాము, న్యూక్లియస్ మూమెంట్ మాట. లెటస్ ఒక న్యూక్లియర్ స్పిన్ ఉంది అనుకుందాం, లేదా ఎలక్ట్రాన్ స్పిన్ ఉంది అనుకుందాం. సో ఎనర్జీ కరస్పాండింగ్ టు ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ ఏంటంటే మనం మైక్రోస్కోపికల్లీగా చదువుతున్నాం కాబట్టి మైక్రోస్కోపిక్ వ్యూలో ఈ ఎనర్జీస్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇవి కాకుండా ఇంకా ఏమేమి ఉండొచ్చు అంటే ఎనర్జీస్ ఈ మైక్రోస్కోపిక్ వ్యూలో కెమికల్ ఎనర్జీ, సెన్సిబుల్ ఎనర్జీ అండ్ లేటెంట్ ఎనర్జీ, ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు మైక్రోస్కోపిక్ వ్యూ ఎనర్జీస్లోనే. ఓకే, ఇప్పుడు ఇన్ డీటెయిల్ మైక్రోస్కోపిక్ వ్యూలోకి వెళ్దాం, తర్వాత మ్యాక్రోస్కోపిక్ వ్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, యా, ఐఎమ్ గోయింగ్ టు నెక్స్ట్ స్లైడ్. మైక్రోస్కోపిక్ వ్యూ. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఇన్ని ఎనర్జీస్ ఉంటాయి అని చెప్పి మైక్రోస్కోపిక్ వ్యూలో, మీకు వాటిలో ట్రాన్స్లేషనల్ ఎనర్జీ గురించి, రొటేషనల్ ఎనర్జీ గురించి, వైబ్రేషనల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడు సెన్సిబుల్ ఎనర్జీ అండ్ లేటెంట్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. సెన్సిబుల్, లేటెంట్, ఈ రెండిటి గురించి అర్థం కావడానికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, లెట్ us say there is a container having full of water. Okay, let us say initially the water temperature be room temperature, let us say 30 degrees centigrade. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా నార్మల్ కండిషన్స్లో ప్రస్తుతం అయితే రూమ్ టెంపరేచర్ 30 ఉంటుంది. ఓకే, 28, 27 జమానా పోయింది, ఇప్పుడు 30 ఉంటుంది ఇంచుమించుగా. సో నేను 30 తీసుకుంటున్నాను వాటర్ రూమ్ టెంపరేచర్లో ఉంది అనుకుని. ఇప్పుడు let us say I am supplying heat టు దిస్ సిస్టమ్ కంటిన్యూస్లీ. ఇప్పుడు నా ఫోకస్ అంతా ఈ కంటైనర్లో ఉన్న వాటర్ మీద ఉంది కాబట్టి నేను దీన్ని సిస్టమ్ అనుకుంటున్నాను. ఓకే, దీన్ని నేను సిస్టమ్ అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ సంథింగ్ బౌండరీ అండ్ దిస్ సరౌండింగ్స్, రైట్? అంటే ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది సమ్ బన్సన్ బర్నర్ అనుకోండి, అంటే ఈ బర్నర్ నుంచి కంటైనర్ లోపల ఉన్న వాటర్కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీకు ఈ హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కడ కనిపిస్తుంది, యాక్చువల్లీ బౌండరీ దగ్గర కనిపిస్తుంది. అందుకనే హీట్ ట్రాన్స్ఫర్ని బౌండరీ ఫెనామినా అంటారు. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ అ బౌండరీ ఫెనామినా. మీకు ఇంకెక్కడ కనిపించదు, బౌండరీస్ దగ్గరే కనిపిస్తుంది, అందుకే హీట్ ట్రాన్స్ఫర్ని బౌండరీ ఫెనామినా అంటారు. ఓకే, అండ్ హీట్ ఎనర్జీ అనకూడదు, థర్మల్ ఎనర్జీ అనొచ్చు. హీట్ అనేది ఎనర్జీ కాదు, హీట్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ. But energy is a property. So thermal energy is a property. Heat is not a property. So you should not call heat as heat energy. I hope you understood. You can say heat as energy in transit. Heat ni energy in transit అని చెప్పచ్చు, కానీ హీట్ ఎనర్జీ అని చెప్పకూడదు. ట్రాన్సిట్ అంటే మీకు ఈ బౌండరీస్ దగ్గర ఫ్లో కనిపిస్తుంది, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కనిపిస్తుంది అని చెప్పడానికి ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్ అని చెప్తుంది. ఓకే, ఇక్కడ వరకు డిస్కషన్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు సెన్సిబుల్ ఎనర్జీ దగ్గరికి వస్తే, నేను కంటిన్యూస్గా హీట్ సప్లై చేశాను సో దాట్ వాటర్ ఫైనల్ టెంపరేచర్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వచ్చేదాకా నేను హీట్ చేశాను. లెట్స్ సే సమ్ ఒక 3 to 4 minutes హీట్ చేశాను అనుకోండి. ఓకే, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చేదాకా నేను హీట్ చేశాను, తర్వాత హీట్ సప్లై స్టాప్ చేసేసాను. ఓకే, ఇప్పుడు హీట్ సప్లై స్టాప్ చేసేసాక ఇప్పుడు యాక్చువల్గా చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత వాటర్ది, డెల్టా టీ ఎంత, టీఎఫ్ మైనస్ టీఐ మీన్స్ 50 minus 30 అంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంది. కానీ వాటర్ యొక్క ఫేజ్ ఏమైనా మారిందా అంటే వాటర్ వేపర్లా అవ్వడం కానీ ఐస్లా అవ్వడం కానీ ఏమైనా జరిగిందా, జరగలేదు. ఫేజ్ అంటే స్టేట్, వాటర్ యొక్క స్టేట్ మారడం, అంటే అది సాలిడ్ అవ్వడం కానీ వేపర్ అవ్వడం కానీ అది ఏమైనా జరిగిందా, అవ్వలేదు. అంటే ఏంటి, వాటర్ ఫేజ్ మారలేదు కానీ సమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది నోటీస్ చేసాం. సో
ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఏదైతే ఉందో దానివల్ల ఫేజ్ మారకుండా జస్ట్ టెంపరేచర్ మాత్రమే చేంజ్ అవుతుందనుకో, ఆ ఇచ్చే థర్మల్ ఎనర్జీని సెన్సిబుల్ ఎనర్జీ అంటాం. సో ద డెఫినేషన్ ఫర్ సెన్సిబుల్ ఎనర్జీ ఈస్ ద ఎనర్జీ provided to the system. Here the system is water, okay, where there is no phase change, means phase transformation లేదు, no phase change, but significant temperature difference exists. So this energy is called as sensible energy. Phase change లేదు, చేంజ్ ఇన్ టెంపరేచర్ అయితే ఉంది. ఇప్పుడు లెటస్ సే ఇదే ఎగ్జాంపుల్కి నేను లేటెంట్ ఎనర్జీ గురించి చెప్తాను. లెటస్ సే the water initial temperature itself is 50 degrees centigrade and you are heating the system till the system reaches 100 degrees centigrade. Okay, 100 degree centigrade రీచ్ అయ్యేదాకా హీట్ చేశాను. 100 degree centigrade రీచ్ అయ్యాక వాటర్ ఏమవుతుంది, బాయిల్ అవుతుంది, రైట్, వేపరైజ్ అవుతుంది, వేపర్ ఫార్మేషన్ ఉంటుంది. అంటే ఏంటి, ఫేజ్ మారుతుంది, ఫేజ్ చేంజ్ ఇస్ దేర్, ఫేజ్ చేంజ్ ఉంది. కానీ టెంపరేచర్ మారుతుందా, 50 నుంచి 100కి మారుతుంది, సరే, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. 100 దగ్గర ఫేజ్ చేంజ్ మారుతుంది, అంటే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఫేజ్ చేంజ్ జరుగుతుంది. సో at a particular temperature, phase transformation is present. So the energy corresponding to that phase transformation at a particular temperature is called as latent energy. So latent energy ki definition ante ela cheppachu ante, the latent energy is related with the phase change. Latent energy is related with the phase change. Simple definition. Okay, but sensible energy is just related with the temperature. మనకి జస్ట్ టెంపరేచర్ నోటీస్ చేసాం అంతే కదా, టెంపరేచర్ అండ్ మాలిక్యులర్ యాక్టివిటీ అంతే కదా. మనకి మాలిక్యులర్ యాక్టివిటీ పెరుగుతుంది అంటేనే టెంపరేచర్ పెరుగుతుంది అని అలా చెప్తాం, అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. లైక్ బేస్డ్ ఆన్ దట్ దాని ఎనర్జీ లెవెల్ ఎంత ఉంది అని మనం చెప్పగలుగుతున్నాం, రైట్, అలా. సో యాక్చువల్గా ఈ లేటెంట్ ఎనర్జీ డిస్కషన్లో ఏం జరుగుతుంది అంటే, లేటెంట్ ఎనర్జీ దగ్గర వాటర్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి రీచ్ అయినప్పుడు వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో యాక్చువల్గా ఏ2 ఆటమ్స్ అయినా, ఏ2 మాలిక్యూల్స్ మధ్యలో అయినా ఫోర్సెస్ ఉంటాయి. సో నేను వాటర్ మాలిక్యూల్స్ అంటున్నా కాబట్టి నేను ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ అంటున్నాను వీటిని. ఓకే, ఇంటర్ మాలిక్యులర్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని బ్రేక్ చేసుకుని వేపర్గా అట్మాస్ఫిరిక్ ఎయిర్లోకి ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వచ్చేంత వరకు నీకు టెంపరేచర్ రైజ్ అవుతూ ఎనర్జీ కన్జంప్షన్ అనేది టెంపరేచర్ రైజింగ్కి మాత్రం ఉపయోగపడింది. కానీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గరికి వచ్చాక అది అబ్జార్బ్ చేసుకున్న ఎనర్జీ మొత్తం ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని బ్రేక్ చేసుకుని వేపర్గా ఎస్కేప్ అయిపోవడానికి ఉపయోగించింది. సో ఇలా ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని బ్రేక్ చేసుకోవడానికి ఉపయోగించిన ఎనర్జీయే లేటెంట్ ఎనర్జీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, అందుకే మనకు ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది, టెంపరేచర్లో చేంజ్ ఏమి ఉండదు. కానీ సెన్సిబుల్ ఎనర్జీ కాన్సెప్ట్లో ఏమైంది, టెంపరేచర్లో చేంజ్ ఉంది, ఇక్కడ చేంజ్ లేదు. అది మెయిన్ డిఫరెన్స్ లేటెంట్ ఎనర్జీకి సెన్సిబుల్ ఎనర్జీకి. అండ్ సెన్సిబుల్ ఎనర్జీలో ఫేజ్ చేంజ్ జరగదు, ఇక్కడ ఫేజ్ చేంజ్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ వేపర్ని నేను వాటర్గా కూల్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా, వేపర్ అయింది కదా, వేపర్ అయినప్పుడు లేటెంట్ ఎనర్జీ ఎంతో కొంత అబ్జార్బ్ చేసుకుంది కదా, చేసుకునే వేపర్ అయింది కదా, అదంతా ఏం చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది. సో రిలీజ్ చేసేసిందంటే దాని దగ్గర ఏం ఎనర్జీ ఉండదు, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్కి దూరంగా తనను తాను ఉండేలాగా చేసుకోవడానికి ఎనర్జీ ఏమి ఉండదు. సో ఏమవుతుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, అంటే
యాక్షన్ ఆఫ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, వాటర్లా ఫార్మేషన్ జరిగిపోతుంది. ఇలా అంటే ఇంతకుముందు తీసుకున్న లేటెంట్ ఎనర్జీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి ఉపయోగిస్తే, ఇప్పుడున్న లేటెంట్ ఎనర్జీని రిలీజ్ చేసేయడం ద్వారా దాని దగ్గర ఏం ఎనర్జీ ఉండదు కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని ఎదుర్కోలేకపోతుంది. సో వాటర్ ఫార్మేషన్ జరిగిపోతుంది. కూల్ అవుతున్నప్పుడు జరుగుతున్న యాక్చువల్ థింగ్ ఇది. సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలి, లేటెంట్ ఎనర్జీకి డెఫినేషన్ ఏంటి అంటే, ద ఎనర్జీ associated with intermolecular forces. దీన్ని మీరు హిడెన్ ఎనర్జీ అనొచ్చు. మీకు కనిపించదు కదా, ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ రూపంలో ఉంటుంది కదా, హిడెన్ ఎనర్జీ అనొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లేటెంట్ ఎనర్జీ. యాక్చువల్లీ లేటెంట్ అన్న వర్డ్ అనేది గ్రీక్ వర్డ్. ఇట్స్ అ గ్రీక్ వర్డ్. I hope you got a good understanding on sensible and latent energies. So now we'll go to internal energy. Internal energy అయిపోయాక మైక్రోస్కోపిక్ వ్యూకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ రిలేటెడ్ టు మైక్రోస్కోపిక్ వ్యూ ఎనర్జీస్ మాట. సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఆ వర్డ్ మీకు ఇంటర్నల్ అంటేనే తెలుస్తుంది, లోపల సంథింగ్ ఇన్సైడ్ అని. ఓకే, సో ఒక సబ్స్టెన్స్కి లోపల ఉన్న ఎనర్జీని ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. లోపల అంటే ఏంటి? సబ్స్టెన్స్ లోపల ఏముంటాయి? ఆటమ్స్, మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే ద ఎనర్జీ కరస్పాండింగ్ టు దిస్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. ఏమైతే నువ్వు మైక్రోస్కోపిక్ వ్యూలో ఇప్పటి వరకు విన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీకు ఇంటర్నల్ ఎనర్జీ కిందకు వచ్చేస్తాయి. సబ్స్టెన్స్ లోపల అంటే ఇవే కదా. సో ఇంటర్నల్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ all energies in the microscopic view. ఓకే, సో ఈ మైక్రోస్కోపిక్ వ్యూలో ఆల్ ఎనర్జీస్ అంటే ఏమేమి వచ్చేస్తాయి మీకు? ట్రాన్స్లేషనల్ ఎనర్జీ, రొటేషనల్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఎనర్జీ, సెన్సిబుల్ లేటెంట్ ఎనర్జీస్, ఇవన్నీ సమ్మేషనే మీకు ఇంటర్నల్ ఎనర్జీ. రైట్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇంకా మంచి డెఫినేషన్ ఏంటి అంటే, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ ద మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. దిస్ ఈస్ ద ఎనర్జీ అసోసియేటెడ్ విత్ మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్. ఓకే, ఒక సబ్స్టెన్స్ మాలిక్యులర్ ఫామ్లో ఉందంటే మాలిక్యూల్స్ అనుకోవచ్చు, లేదు అటామిక్ లా ఉంటుంది, ఆటమ్సే ఉంటున్నాయంటే అసోసియేటెడ్ విత్ ఆటమ్స్ అనొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఓకే, ఐ హోప్ యూ గాట్ అ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ ఆల్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్రోస్కోపిక్ వ్యూలోకి వెళ్దాం. మ్యాక్రోస్కోపిక్ వ్యూ. సో మ్యాక్రో అంటే సంథింగ్ బిగ్ అనుకున్నాం కదా. అంటే ఏంటి? ఖచ్చితంగా మైక్రోస్కోపిక్లో అయితే కాదు, పక్కా. అంటే మీరు ఒక ఆటమ్ నుంచి, మాలిక్యూల్ నుంచి స్టడీ అయితే జరపరు, అది ఫిక్స్. సో మైక్రోస్కోపిక్లో ఏం చేస్తామంటే ఓవరాల్గా స్టడీ జరుపుతాం. అంటే సబ్స్టెన్స్లో ప్రతి పార్టికల్, ప్రతి ఆటమ్ నుంచి, మాలిక్యూల్ నుంచి చదవం. ఓవరాల్గా సబ్స్టెన్స్లో ఉన్న అన్ని పార్టికల్స్ బేస్ మీద జరిపే స్టడీ అన్నమాట మైక్రోస్కోపిక్ వ్యూ అంటే. సో దీని డెఫినేషన్ ఏంటి? ఇట్ గివ్స్ యావరేజ్ బిహేవియర్. ఆర్ ఓవరాల్ బిహేవియర్. ఓవరాల్గా మీరు స్టడీ జరుపుతారు కాబట్టి ఇది మైక్రోస్కోపిక్ వ్యూ. సో మైక్రోస్కోపిక్ వ్యూలో మీకు వచ్చే ఎనర్జీస్ ఏంటి? మైక్రోస్కోపిక్లో ట్రాన్స్లేషనల్, రొటేషనల్ ఇవన్నీ చదివాం. మైక్రోస్కోపిక్లో ఏమొస్తాయంటే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ వస్తాయి. ఓకే, మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. మీకు తెలుసు కదా, మీరు చిన్నప్పుడు చదువుకున్నారు. గ్రౌండ్ పైనుంచి ఒక బాల్ డ్రాప్ చేస్తున్నారు, సమ్ సర్టెన్ హైట్లో ఉంది బాల్. ఓకే, ఎట్ టైం t ఈక్వల్ టు 0 దగ్గర మీరు బాల్ డ్రాప్ చేశారు. టైం t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర దాని మెకానికల్ ఎనర్జీ ఎంత అంటే, టైం t ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర అది గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో అది కనుక్కుంటే దాని పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ ఆఫ్ దట్ బాల్ మీకు వచ్చేది కైనెటిక్ ఎనర్జీ. ఆ రెండు ఎనర్జీస్ని యాడ్ చేస్తే మెకానికల్ ఎనర్జీ వస్తుంది. ఇదంతా మీరు ఆల్రెడీ మీ 9th 10th స్టాండర్డ్స్లో చదువుకుంటారు, రైట్? సో అదే కైనెటిక్, పొటెన్షియల్, మెకానికల్ ఎనర్జీస్ మీకు మైక్రోస్కోపిక్ వ్యూ పాయింట్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, సో గివ్ మీ అ సెకండ్.
సో ఇప్పుడు మ్యాక్రోస్కోపిక్ వ్యూ. సో యాక్చువల్గా ఈ మ్యాక్రోస్కోపిక్ వ్యూలో ఏమవుతుంది అంటే యావరేజ్ బిహేవియర్ గురించి చదువుకుంటాం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాన్ స్పీడ్. మీరు ఫ్యాన్ యొక్క స్పీడ్ ఎంత ఉంది అని తెలియాలంటే ఫ్యాన్కు ఉన్న ప్రతి బ్లేడ్ స్పీడ్ కనుక్కోరు కదా, ఓవరాల్గా ఫ్యాన్కి ఎంత స్పీడ్ ఉందో కనుక్కుంటారు, రైట్? దట్ ఈస్ ద ఓవరాల్ బిహేవియర్, యావరేజ్ బిహేవియర్. లేదా వెయిట్ ఆఫ్ పెన్ అనుకుందాం. పెన్ యొక్క వెయిట్ కావాలంటే పెన్ యొక్క క్యాప్ది, తర్వాత పెన్కున్న ములుకుది, పెన్ లోపల ఉన్న రీఫిల్ది, అలా సపరేట్గా వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయరు, ఓవరాల్గా పెన్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు. దిస్ ఈజ్ మ్యాక్రోస్కోపిక్ వ్యూ, మ్యాక్రోస్కోపిక్ స్టడీ. ఓకే, ఇప్పుడు నో కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ గురించి చదువుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీస్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ energy by virtue of its motion, అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాల్ సంథింగ్, ఒక టాయ్ ఉంది, అది మోషన్లో ఉంది, అప్పుడు దాని మోషన్లో ఉన్నప్పుడు కరస్పాండింగ్ ఎనర్జీ ఏదైతే దానికి ఉందో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ mv², అంటే వెలాసిటీ రిలేటెడ్ మాట కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో మా m అంటే ఏంటి? మాస్. V means velocity of the body. And potential energy ante enti? It is defined as the energy by virtue of its position, or height. Position అనుకోవచ్చు, height అనుకోవచ్చు. నేను ఒక బాల్ని పైనుంచి డ్రాప్ చేస్తున్నాను, ఇందాక చెప్పాను సర్టెన్ హైట్లో ఉంది అంటే అప్పుడు దానికి ఉన్న ఎనర్జీ ఏంటి? విత్ రెస్పెక్ట్ టు హైట్, విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ బేస్ చెప్తున్నామంటే పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? PE = mgh. m అంటే మాస్ ఆఫ్ బాడీ, g అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఇస్ 9.81 m/s². h ఇస్ ద హైట్, బాడీ ఎంత హైట్లో ఉంది గ్రౌండ్ నుంచి, దిస్ ఇస్ h. I hope you got a better understanding on kinetic and potential energies. So mechanical energy ఏమవుతుంది? Kinetic energy plus potential energy. ఓకే, నెక్స్ట్ అసలు యాక్చువల్గా ఎనర్జీకి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా, ఒక కొలత ఉంటుంది. ఎంత ఎనర్జీ ఎలా చెప్తాము అంటే, ఒక మ్యాచ్ స్టిక్ తీసుకోండి, టేక్ ఏ మ్యాచ్ స్టిక్ అండ్ లెట్ ఇట్ బర్న్ కంప్లీట్లీ. ఒక మ్యాచ్ స్టిక్ని కంప్లీట్గా బర్న్ చేసినప్పుడు ఎంత ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందో, దట్ entire amount of energy released is equivalent to 1 kilojoule of energy. ఎంత ఎనర్జీ మ్యాచ్ స్టిక్ని బర్న్ చేసినప్పుడు రిలీజ్ అవుతుందో ఆ టోటల్ ఎనర్జీ ఎంతైతే ఉందో అది ఈక్వలెంట్ టు 1 కిలోజూల్. సో ఈ ఎనాలిసిస్ని యాక్చువల్లీ అప్రాక్సిమేట్ ఎనాలిసిస్ అంటారు. ఇలా ఎనర్జీ ఈక్వలెన్స్ ఎంత ఉందని చెప్పేదాన్ని. యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, బట్ ఐ వాంట్ టు మెన్షన్ ద నేమ్. దట్ ఈస్ వై ఐఎమ్ రైటింగ్ ద వర్డ్స్ అప్రాక్సిమేట్ ఎనాలిసిస్. ఓకే, ఈ జోల్, కిలో జోల్ అన్న నేమ్స్ ఎలా పెట్టారంటే ఒక సైంటిస్ట్కి ట్రిబ్యూట్ ఇచ్చేలాగా పెట్టిన నేమ్స్ మాట. జోల్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్. ఓకే, అండ్ ఎనర్జీ దేంట్లో మెజర్ చేస్తారు? ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ జోల్స్. రేట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ వాట్స్. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అనుకోండి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అంటే రేట్ అంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తున్నాం. జోల్ పర్ సెకండ్ అంటే వాట్స్. ఈ వాట్స్ అనేది హీట్ ట్రాన్స్ఫర్లో కనిపిస్తుంది ఎక్కువ యూనిట్. జోల్స్ అనేది థర్మోడైనమిక్స్లో కనిపిస్తుంది. దీని డిస్కషన్ చివర్లో ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఎనర్జీ బేసిస్ మీద నేను మీకు ఒక ఫ్లో చార్ట్ చెప్తాను, సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుంది. టోటల్ ఎనర్జీ అంటే ఏంటంటే మైక్రోస్కోపిక్ వ్యూ, మ్యాక్రోస్కోపిక్ వ్యూలో ఉన్న ఎనర్జీస్ అన్ని సమ్మేషన్ టోటల్ ఎనర్జీ. సో దాని క్లాసిఫికేషన్ ఇదేంటి? మైక్రోస్కోపిక్ వ్యూలో అండ్ మ్యాక్రోస్కోపిక్ వ్యూ. ఇప్పుడు మైక్రోస్కోపిక్ వ్యూలో ఏముంటుంది? మీకు ఏం చెప్పాను? సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఎనర్జీస్ ఇన్ ద మైక్రోస్కోపిక్ వ్యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ అని చెప్పాను. ఈ ఇంటర్నల్ ఎనర్జీలో ఏమేమి వస్తాయి? నేను అదర్స్ అని చెప్తున్నా. ఈ అదర్స్లో ఏం వస్తాయో తర్వాత చెప్తా. థర్మల్ ఎనర్జీ ఫస్ట్. ఈ థర్మల్ ఎనర్జీలో ఏమొస్తాయి? సెన్సిబుల్ అండ్ లేటెంట్ ఎనర్జీస్. అదర్ దాన్ దిస్ థర్మల్ ఎనర్జీ
మీరు ఇక్కడ పెట్టుకోండి, కెమికల్, న్యూక్లియర్, ఎలక్ట్రికల్, ఈ ఎనర్జీస్ అన్నీ ఈ అదర్స్లోకి వస్తాయి. సో ఇది మైక్రోస్కోపిక్ వ్యూ. మైక్రోస్కోపిక్ వ్యూలో ఏం డిస్కస్ చేసాం? మెకానికల్ ఎనర్జీ అని చెప్పాం, రైట్? మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఏమనుకున్నాం? సమ్మేషన్ ఆఫ్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్. Okay, I hope you got a better understanding about these views and the concepts of energy. And now, ఇప్పుడు జనరల్గా మీకు ఇంటర్వ్యూస్లోనే కానివ్వండి, వేరే చోటైనా కానివ్వండి, ఎక్కడైనా ఎగ్జామ్స్లో కానివ్వండి, జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హౌ టు నో దట్ వెదర్ ఎ బాడీ హ్యాస్ ఎనర్జీ దట్ ఈస్ హయ్యర్ ఎనర్జీ ఆర్ లోవర్ ఎనర్జీ ఆర్ నాట్, మీకు ఎలా తెలుస్తుంది అని అడుగుతారు. యాక్చువల్లీ నేను దీనికి ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తున్నాను. ఒక బీకర్ ఉంది అనుకుందాం, బీకర్లో సమ్ పార్టికల్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో సమ్ టెంపరేచర్లో ఉన్నాయి, సమ్ టెంపరేచర్ ఉంది పార్టికల్స్కి, రూమ్ టెంపరేచర్ కాదు, సమ్ 50 to 60 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో ఉన్నాయి అనుకుందాం ఆ సబ్స్టెన్స్లో ఉన్న పార్టికల్స్. ఓకే, చాలా మాలిక్యులర్ యాక్టివిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా సబ్స్టెన్స్కి నువ్వు ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరిగి ఎనర్జీ వచ్చింది అంటే ఖచ్చితంగా అవి ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. దట్ ఈస్ వాట్ ఎంట్రోపీ కాన్సెప్ట్ సేస్, రైట్? ఖచ్చితంగా ర్యాండమ్ మోషన్లో ఉంటాయి. అంటే ఏంటి? మాలిక్యులర్ యాక్టివిటీ బాగా ఉంటుంది. నేను ఇప్పుడు దీని మాలిక్యులర్ యాక్టివిటీ అనేది ఎలా తీసుకొచ్చాను? యాక్చువల్లీ టెంపరేచర్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. కానీ అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ అదర్ థియరీస్, ఈ టెంపరేచర్ అనేది ఎలా చెప్తారు అంటే, టెంపరేచర్ indicates the molecular activity అని చెప్తారు. Temperature indicates the molecular activity. ఓకే, అంటే మాలిక్యులర్ యాక్టివిటీ ఎక్కువ ఉందంటే టెంపరేచర్ ఖచ్చితంగా ఎక్కువ ఉంది అని, అంటే ఖచ్చితంగా వాటికి థర్మల్ ఎనర్జీ ఎక్కువ ఉంది అని, అంటే దే ఆర్ ఆన్ హయ్యర్ ఎనర్జీ సైడ్. మాలిక్యులర్ యాక్టివిటీ తక్కువ ఉంది అంటే టెంపరేచర్ ఖచ్చితంగా తక్కువ ఉంది అని, అంటే ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, దే ఆర్ ఆన్ లోవర్ ఎనర్జీ సైడ్స్. ఓకే, దిస్ ఈజ్ హౌ మీరు ఒక బాడీ హయ్యర్ ఎనర్జీలో ఉందా లోవర్ ఎనర్జీలో ఉందా చెప్పాలి అంటే మీరు ఈ పారామెట్రిక్ బేసిస్లో చెప్పచ్చు, మాలిక్యులర్ యాక్టివిటీ, టెంపరేచర్, ఎనర్జీ. దిస్ ఈజ్ హౌ ఐ కంబైన్ ది కాన్సెప్ట్స్, 3 కాన్సెప్ట్స్ కంబైన్ చేసింది. ఓకే, సో టెంపరేచర్కి డెఫినేషన్ ఏంటి? చిన్నప్పటి నుంచి చదువుకుంది, ఇట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ హాట్నెస్ or coldness of a body, degree of hotness or coldness of a body. కానీ ఇప్పుడు మీకు ఈ బీటెక్, ఎంటెక్, ఈ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు చెప్పే టెంపరేచర్ డెఫినేషన్స్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్. దీన్నే నేను మాలిక్యులర్ యాక్టివిటీ అంటున్నా. ఇంకో డెఫినేషన్ సేమ్ దానికే. ఎందుకు ఓన్లీ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ అన్నారు? పొటెన్షియల్ ఎనర్జీ అవన్నీ ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నేను ఈ కంటైనర్లో ఉన్న పార్టికల్స్ ఏమి ఎక్కువ హైట్లో ఉన్నట్టు కాదు కదా. దిస్ హైట్ కాన్సెప్ట్ ఈస్ వెరీ లెస్, యూ క్యాన్ నెగ్లెక్ట్ దట్. అంటే అవి మూవ్ అవుతున్నాయి ర్యాండమ్గా, అంటే అక్కడ వాటికి ఉండే మోషన్ బేసిస్లో మీరు ఒక ఎనర్జీ చెప్పాలంటే ఏం చెప్పచ్చు? కైనెటిక్ ఎనర్జీ అని చెప్పచ్చు. అందుకని టెంపరేచర్ ఇస్ ద మెజర్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పాను. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్ ఇఫ్ దే ఆస్క్ యూ హౌ టు నో దట్ వెదర్ ఎ బాడీ హ్యాస్ ఎనర్జీ దట్ ఈస్ హయ్యర్ ఆర్ లోవర్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ హీట్? హీట్ అంటే ఏంటి? నేను ఇందాకే చెప్పాను, హీట్ ఈజ్ నాట్ ఎనర్జీ. బట్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే, హీట్ ఈస్ ఎనర్జీ ఇన్ ట్రాన్సిట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాఫీ, స్టీమింగ్ కప్ ఆఫ్ కాఫీ అనుకుందాం. యాక్చువల్గా కాఫీ టెంపరేచర్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండదు, కానీ నేను మామూలుగా 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది అనుకుంటున్నా. ఇప్పుడు నా స్టడీ అంతా ఈ కాఫీ మీద ఉంది కాబట్టి లెట్ us say దిస్ కాఫీ ఇస్ యాజ్ అ సిస్టమ్ అండ్ ఈ బయట ఉన్నదంతా సరౌండింగ్స్ అనుకోండి. దిస్ ఇస్ అ బౌండరీ. సో ఇక్కడ సరౌండింగ్స్ అంటే రూమ్ టెంపరేచర్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నాయి అనుకుందాం. అంటే కాఫీ ఏమో 100 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది, సరౌండింగ్స్ ఏమో 30 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్నాయి. అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉంది, డెల్టా టీ అనేది ఉంది. టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే కాఫీ నుంచి సరౌండింగ్స్కి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, రైట్? హీట్ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది? జరుగుతుంది.
దిస్ ఈస్ డ్యూ టు వాట్? దిస్ ఈస్ డ్రైవెన్ బై టెంపరేచర్ డిఫరెన్స్. టెంపరేచర్ డిఫరెన్స్ వల్లే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. మీకు ఈ హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది? బౌండరీ క్రాస్ చేయడం ద్వారా తెలుస్తుంది హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని. am I రైట్? అంటే ఈ హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది మీరు బౌండరీ దగ్గర నోటీస్ చేస్తున్నారు, అందుకనే హీట్ ట్రాన్స్ఫర్ ఇస్ అ బౌండరీ ఫెనామినా అని చెప్తారు. ఓకే, అండ్ కాఫీలో ఉండేదాన్ని హీట్ అనకూడదు, కాఫీలో ఉండేదాన్ని థర్మల్ ఎనర్జీ అనాలి. హీట్ అనేది ఎప్పుడు బౌండరీ దగ్గర క్రాసింగ్లో ఉన్న ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేటప్పుడు మాత్రమే హీట్ అని వాడాలి. హీట్ అనేది బాడీలో ఉండదు, థర్మల్ ఎనర్జీ బాడీలో ఉంటుంది. థర్మల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్తాం. ఓకే, హీట్ అనేది ప్రాపర్టీ కాదు, కానీ ఎనర్జీ అనేది ప్రాపర్టీ. ప్రాపర్టీ అనేది ఒక సబ్స్టెన్స్కి ఉంటుంది, సో సబ్స్టెన్స్కి ఎనర్జీ ఉంది. హీట్ ప్రాపర్టీ కాదు, సో సబ్స్టెన్స్కి హీట్ ఉండదు. హీట్ అనేది ట్రాన్స్ఫర్, ఇన్ ట్రాన్సిట్ అని చెప్పాను కదా. ట్రాన్సిట్ అంటే ట్రాన్స్ఫర్ అవుతుంది, బౌండరీస్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తారు అని చెప్పడానికి అది. ఇది హీట్ ట్రాన్స్ఫర్. మీరు వర్క్ ట్రాన్స్ఫర్ గురించి చదువుకుని ఉంటారు. ఒక సిలిండర్ ఉంది, దాంట్లో గ్యాస్ ఉంది, ఒక పిస్టన్ ఉంది, మీరు సమ్ వర్క్ అప్లై చేస్తున్నారు, అప్పుడు గ్యాస్ కంప్రెస్ అవుతుంది. సో ఇక్కడ జరిగేదాన్ని వర్క్ ట్రాన్స్ఫర్ అంటారు. ఇది హీట్ ట్రాన్స్ఫర్ కాదు, ఇది వర్క్ ట్రాన్స్ఫర్. ఇక్కడ సిస్టమ్ గ్యాస్ అనుకుంటే మీరు బయట నుంచి వర్క్ అప్లై చేస్తున్నారు, వర్క్ ఈస్ డన్ ఆన్ ద సిస్టమ్, రైట్? సో వర్క్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మీరు బౌండరీ దగ్గర అబ్జర్వ్ చేసేది వర్క్, సో వర్క్ ట్రాన్స్ఫర్. ఇంతకు బౌండరీ దగ్గర మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? హీట్. సో దట్ ఈస్ హీట్ ట్రాన్స్ఫర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వర్క్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్. ఓకే, సో ఇప్పుడు హీట్ అంటే నేను ఏమని రాయొచ్చు డెఫినేషన్? హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ డ్యూ టు temperature difference, or heat transfer is driven by temperature difference. ఓకే, సో ఇంకోలా చెప్పాలంటే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ బిట్వీన్ బాడీ అండ్ సరౌండింగ్స్. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. మన థర్మల్ ఎనర్జీయే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ ట్రాన్స్ఫర్ అయ్యే థర్మల్ ఎనర్జీనే కదా హీట్ అంటుంది. సో ఎక్స్చేంజ్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ బిట్వీన్ బాడీ అండ్ సరౌండింగ్స్. ఓకే, సో నౌ నెక్స్ట్ టాపిక్, ఇంటర్నల్ హీట్ జనరేషన్. వాట్ ఈస్ దిస్ ఇంటర్నల్ హీట్ జనరేషన్? మీకు ఆ టర్మ్స్లో తెలుస్తుంది. ఇంటర్నల్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంటర్నల్గా ఎలా? దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us say there is a వైర్. ఓకే, ఒక వైర్ ఉంది అనుకుందాం. ఓకే, మనకి హీట్ ట్రాన్స్ఫర్ జరగడానికి టెంపరేచర్ డిఫరెన్స్ ఎలాగో కరెంట్ ఫ్లో అవడానికి పొటెన్షియల్ డిఫరెన్స్ అలాగా వోల్టేజెస్ వల్ల అవుతుంది, రైట్? సో డిఫరెన్స్ ఇన్ వోల్టేజెస్ వల్లే మీకు కరెంట్ ఫ్లో అనేది జరుగుతుంది. దట్ టు హయ్యర్ పొటెన్షియల్ సైడ్ నుంచి లోవర్ పొటెన్షియల్ సైడ్కి. ఎలా అయితే హీట్ ట్రాన్స్ఫర్ హయ్యర్ టెంపరేచర్ సైడ్ నుంచి లోవర్ టెంపరేచర్ సైడ్కి జరుగుతుంది, కరెంట్ ఫ్లో అనేది హయ్యర్ పొటెన్షియల్ సైడ్ నుంచి లోవర్ పొటెన్షియల్ సైడ్కి జరుగుతుంది. సో ఇలా ఈ వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఏ మెటీరియల్కైనా సమ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, రైట్? సో ఆ రెసిస్టెన్స్ వల్ల కరెంట్ని అడ్డుకుంటుంది, రైట్? అలా అడ్డుకుంటున్నప్పుడు ఈ హీట్ జనరేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్గా, వైర్ లోపల జరుగుతుంది. సో దాట్ ఈస్ వై దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నల్ హీట్ జనరేషన్. ఇలా హీట్ జనరేట్ అవుతుంది, రైట్? ఇది ఒక ఎగ్జాంపుల్. సిమిలర్లీ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. న్యూక్లియర్ రాడ్స్ ఉంటాయి, రైట్? ఇప్పుడు నేను ఒక ప్రోటాన్తో బొంబార్డ్ చేశాను అనుకోండి యాటమ్స్ని, ఏమవుద్ది? న్యూక్లియర్ ఫిజన్ ఆర్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అవుతాయి. ఆ ఫిజన్ ఫ్యూజన్ రియాక్షన్స్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది? లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది, రైట్? కంటిన్యూస్గా చైన్ ఆఫ్ రియాక్షన్స్ అవుతున్నప్పుడు చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన హీట్నే కదా మనం ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ పవర్ అలా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయాలి అంటే అక్కడ నుంచి సమ్ కూలెంట్స్ అప్లై చేసి ఆ హీట్ అంతా అబ్జార్బ్ చేసుకుని తర్వాత హీటర్స్ పెట్టి ఇంకా రిక్వైర్డ్ హీట్ వరకు హీట్ చేసి ఆ తర్వాత స్టీమ్ టర్బైన్స్ రొటేట్ అయ్యి అలానే కదా మీకు ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ జరిగేది, రైట్? దిస్ ఇస్ హౌ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ వర్క్స్. సో న్యూక్లియర్ రాడ్స్లో నేను ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఇంటర్నల్గా మళ్ళీ హీట్ జనరేట్ అవుతుంది ఈ ఫ్యూజన్ రియాక్షన్స్ ద్వారా. సో ఈవెన్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్నల్ హీట్ జనరేషన్. ఓకే, ఈ టూ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంటర్నల్ హీట్ జనరేషన్కి. సో ఇంటర్నల్ హీట్ జనరేషన్కి డెఫినేషన్ చెప్పాలంటే
heat generation is conversion of any other form of energy. Any other form లో ఇప్పుడు నేను ఏమేమి చెప్పా ఎగ్జాంపుల్స్గా ఎలక్ట్రికల్ చెప్పాను, న్యూక్లియర్ ఎనర్జీ చెప్పాను. ఓకే, మీకు ఫ్యూజన్ రియాక్షన్స్లో అయ్యే న్యూక్లియర్ ఎనర్జీ హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ థర్మల్ ఎనర్జీ ఇంటర్నల్లీ. అంటే ఇన్సైడ్ ద సిస్టమ్. ఈ వైర్ని సిస్టమ్ అనుకుంటే సిస్టమ్ లోపల జరుగుతుంది హీట్ జనరేషన్ అనేది. రైట్, ఈకలు పీకద్దు, హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఇక్కడ థర్మల్ ఎనర్జీ, అది కూడా ఇంటర్నల్గా అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నల్ హీట్ జనరేషన్. ఇప్పుడు ఈ ఇంటర్నల్ హీట్ జనరేషన్కి ఇప్పుడు నేను 2 కాన్సెప్ట్స్ని పక్క పక్కన పెట్టి కంపేర్ చేస్తాం, మీకు ఇంకా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, ఒకటి హీట్ కాన్సెప్ట్, ఇంకోటి ఎలక్ట్రికల్ కాన్సెప్ట్, ఎలక్ట్రిసిటీ అనుకుంటే. ఓకే, హీట్, ఇప్పుడు ఒక కండక్టర్ ఉంది. కండక్టర్లో T1 టెంపరేచర్ హైయెస్ట్, T2 టెంపరేచర్ లోయెస్ట్ అనుకుందాం. T1 గ్రేటర్ దెన్ T2. సో థర్మల్ ఎనర్జీ ఫ్లో ఇలా ఉంటుంది. రైట్, ఎలక్ట్రికల్, ఒక వైర్ తీసుకున్నా, వోల్టేజెస్ మధ్య ఉంది. ఓకే, V1 ఈజ్ గ్రేటర్ దాన్ V2. సో కరెంట్ ఫ్లో ఇట్లా జరుగుతుంది. ఇక్కడ Q అనేది కరెంట్, ఇక్కడ Q అనేది హీట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇక్కడ థర్మల్ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్కి అడ్డుపడేది ఏంటి? మటీరియల్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంటుంది కదా, థర్మల్ ఎనర్జీ పక్క పక్కన యాటమ్స్కి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండేలాగా. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అలానే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఆపడానికి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. అలానే కదా ఇక్కడ హీట్ జనరేషన్ అయింది, ఇంటర్నల్ హీట్ జనరేషన్ అని చెప్పాను. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. యాక్చువల్గా ఓమ్స్ లా ప్రకారం, అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏం చెప్తాము? V ఈజ్ ఈక్వల్ టు IR. V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్ కదా. V ఈక్వల్ టు IR. సో ఇప్పుడు ఇదే టర్మ్స్లో నేను దీనికి ఫార్ములా తీసుకొస్తున్నా, సేమ్ ఉంది కదా. దిస్ ఈస్ డ్రివెన్ బై పొటెన్షియల్ డిఫరెన్స్, దిస్ ఈస్ డ్రివెన్ బై టెంపరేచర్ డిఫరెన్స్. సో ఇక్కడ V ప్లేస్లోకి ఏమొస్తుంది? అప్పుడు టెంపరేచర్ వస్తుంది. I ప్లేస్లోకి ఏమొస్తుంది? కరెంట్ వస్తుంది. R ప్లేస్లోకి ఏమొస్తుంది? రెసిస్టెన్స్. Tని డెల్టా T అనుకుందాం, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో Q ఈజ్ ఈక్వల్ టు డెల్టా T బై R. యాక్చువల్లీ ఈ ఫార్ములా మీరు ఎక్కడ వాడతారు? ఫోరియర్ లా ఆఫ్ కండక్షన్లో కండక్షన్ రెసిస్టెన్స్, కండక్టివ్ రెసిస్టెన్స్, ఆర్ కండక్షన్, ఆర్ కన్వెక్షన్ ఫార్ములాస్ ఉన్నాయి. L/KA, 1/HA అని. రైట్, అక్కడ ఆ రెసిస్టెన్స్ దగ్గర ఈ R అనేది. సో అలా Q ఫార్ములా KA T1 మైనస్ T2 బై L, ఇలా ఫార్ములాస్ ఉంటాయి. గుర్తొచ్చే, ఐ థింక్ మీకు గుర్తొచ్చి ఉంటుంది. సో ఇలా నేను ఈ రెండు ఫార్ములాస్ రెండు కాన్సెప్ట్స్ పక్క పక్కన పెట్టి మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఇవ్వడం కోసం ఈ ఎగ్జాంపుల్ వాడాను. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ వైర్ ఉంది అనుకున్నాం కదా. సో ఈ హీట్ జనరేషన్ ఎంత ఉంటుంది అంటే, జోల్స్ ఎక్స్పెరిమెంట్, అకార్డింగ్ టు జోల్ అని ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ వైర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు హీట్ ఎంత జనరేట్ అవుతుంది అని చెప్పాడంటే, హీట్ జనరేషన్ ఈజ్ ఈక్వల్ టు I²R T. ఓకే, T రిఫర్స్ టు టైమ్, నాట్ టెంపరేచర్. సో దీన్ని బట్టి హీట్ జనరేషన్ బై టైమ్ అంటే ఫార్ములా ఏంటి? I²R. రైట్, మనకు ఓమ్స్ లా ప్రకారం V అంటే ఏంటి? IR. ఈ V అంటే యాక్చువల్లీ వోల్టేజ్ డెల్టా Vనే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో I² ఏమని రాయొచ్చు? I ఇంటూ I ఇంటూ R. ఈ IR ఏమని రాయొచ్చు? I ఇంటూ డెల్టా V. అంటే నేను ఈ హీట్ జనరేషన్ బై టైంని QG అనుకుంటున్నా. ఓకే, రేట్ ఆఫ్ హీట్ జనరేషన్ ఈక్వల్ టు డెల్టా V ఇంటూ I. ఈ ఫార్ములా మీకు గుర్తొచ్చి ఉంటుంది. సో దీని యూనిట్స్ ఏమవుతాయి? వాట్స్. ఇది హీట్ ట్రాన్స్ఫర్ పర్ యూనిట్ టైం జరుగుతుంది. దిస్ ఈస్ QG. సో మీకు నేను ఎలక్ట్రికల్ పరంగా రెసిస్టెన్స్ ఎలా అయితే చెప్పానో, R అదేంటి? ρL బై AC. L అంటే లెంత్ ఆఫ్ కండక్టర్, AC అంటే క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ కండక్టర్, ρ అంటే రెసిస్టివిటీ అని చెప్తాం. రైట్, దీనికి యూనిట్స్ ఏంటి? ఓమ్స్, ఎలక్ట్రికల్ పరంగా. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది?
రెసిస్టివిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు మెటీరియల్ సేమ్ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ మెటీరియల్కి ఒక పర్టికులర్ రెసిస్టివిటీ వాల్యూ ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ దేని బేస్ మీద మారుతుంది? ఎల్ ఏసీ బేసిస్ మీద మారుతుంది. అంటే ఏంటి? లెంత్ ఏసీ బేసిస్ అంటే జామెట్రికల్ చేంజెస్ బేసిస్ మీద మారుతుంది. జామెట్రికల్ చేంజెస్ బేస్డ్. అంటే జామెట్రీ అంటే నేను వాల్యూమ్ అనుకోవచ్చా? వాల్యూమెట్రిక్ చేంజ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు కదా, రైట్? సో ఇప్పుడు V ఈక్వల్ టు ఐఆర్, ఈ ఫార్ములాకి ఐ స్క్వేర్ ఆర్టీఏ కదా ముందు అనుకుంది, ఐ స్క్వేర్ ఆర్ అనే కదా అనుకుంది. ఈ ఆర్లో రోయల్ బై ఏసీ వస్తుంది కదా. ఇవి నేను ఏంటి ఏ ఎగ్జాంపుల్కి చెప్పాను? ఇంటర్నల్ హీట్ జనరేషన్ నుంచి ఎలక్ట్రిక్ వైర్లో హీట్ ఎలా జనరేట్ అవుతుంది అనే కదా చెప్పింది. అంటే ఏంటి? ఈ క్యూజీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్లో ఈ ఆర్ ఏమైంది? ఈఆర్ఏ కదా, రైట్? అర్థమైందా? సో పర్టిక్యులర్ రో దగ్గర జామెట్రిక్ చేంజెస్ ద్వారా వాల్యూమెట్రిక్ చేంజ్ అని నేను ఒక వర్డ్ వాడాను. అంటే ఏంటి? ఈ క్యూజీ అనేది డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్. సో నేను హీట్ జనరేషన్ ఇస్ అ వాల్యూమెట్రిక్ ఫెనామినా అని చెప్తున్నాను. హీట్ జనరేషన్ ఈజ్ అ వాల్యూమెట్రిక్ ఫెనామినా. ఇది ఒక ఎగ్జంప్షన్. మీరు వాల్యూమెట్రిక్ ఫెనామినా అని అనుకోకపోతే మీకు స్టడీ అనేది చాలా కాంప్లెక్స్ అవుతుంది. సో మీరు వాల్యూమెట్రిక్ ఫెనామినా అని అనుకుని హీట్ జనరేషన్ ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ నేను ఎలక్ట్రికల్, థర్మల్ 2 కాన్సెప్ట్స్ కంబైన్ చేసి రెసిస్టెన్స్ ఫార్ములా తెలిసింది. దాని ద్వారా హీట్ జనరేషన్ ఎంత అంటే జోల్స్ ఎక్స్పెరిమెంట్ ద్వారా వచ్చిన ఎక్స్పెరిమెంటేషన్ రిజల్ట్ ఫార్ములా ఇది. దాన్ని బేస్ చేసేసుకుని ఆర్ ఎలా డిపెండ్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. ఆర్ జామెట్రికల్ చేంజెస్ బేస్డ్ ఉంటుంది అనుకున్నాం. సో ఇండైరెక్ట్గా హీట్ జనరేషన్ కూడా జామెట్రికల్ చేంజెస్ బేస్డ్ ఉంటుంది. సో జామెట్రీ చేంజ్ అవుతుందంటే ఏంటి? వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి హీట్ జనరేషన్ ఇస్ అ వాల్యూమెట్రిక్ ఫెనామినా అన్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, సో ఇదేంటి? టోటల్ వాల్యూమ్, సమ్ టోటల్ వాల్యూమ్కి హీట్ జనరేషన్ ఎంత అనేది నేను క్యాపిటల్ క్యూజీ అన్నాను అనుకోండి. సో నేను స్మాల్ క్యూజీ అంటే ఏం చెప్తానంటే టోటల్ హీట్ జనరేషన్ బై వాల్యూమ్ అంటాను. సో దీని యూనిట్స్ ఏమవుతాయి? వాట్ పర్ మీటర్ క్యూబ్. ఈ జనరల్గా ఇలాంటి ఫార్ములాస్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు మీకు గేట్లో కానీ సెమ్ ఎగ్జామ్స్లో కానీ అలా అడగచ్చు హీట్ ట్రాన్స్ఫర్లో. సో అలాంటప్పుడు ఇలాంటి ఫార్ములాస్ యూజ్ చేసుకోండి. సో దిస్ మచ్ ఇస్ సఫిషియంట్ ఫర్ ఇంటర్నల్ హీట్ జనరేషన్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. అసలు హీట్ ట్రాన్స్ఫర్ ఎందుకు చదవాలి? వై షుడ్ వి స్టడీ హీట్ ట్రాన్స్ఫర్? థర్మోడైనమిక్స్ ఉండగా హీట్ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఈ 2 టాపిక్స్ పక్క పక్కన పెట్టుకుని కంపేర్ చేద్దాం. థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్. సో మీరు థర్మోడైనమిక్స్ చూస్తే థర్మోడైనమిక్స్ మొత్తం ఎనర్జీ బేసిస్లో ఉంటుంది. ఎనర్జీ అంటే మొత్తం యూనిట్స్ అంతా ఎనర్జీవి జోల్స్లో ఉంటాయి. కానీ హీట్ ట్రాన్స్ఫర్లో మీకు మొత్తం రేట్ ఆఫ్ ఎనర్జీ, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎనర్జీ. సో రేట్ ఆఫ్ ఎనర్జీ అంటే టైం ఫ్యాక్టర్ కన్సిడర్ చేస్తున్నాం, అంటే జోల్ పర్ సెకండ్. అందుకని మీకు హీట్ ట్రాన్స్ఫర్లో యూనిట్స్ వాట్స్లో ఉంటాయి. చూడండి ఇక్కడ స్మాల్ క్యూజీ వాట్లో ఉంది, ఇందాక చెప్పిన క్యాపిటల్ క్యూజీ వాట్లో ఉంది. సో అందుకని మీకు హీట్ ట్రాన్స్ఫర్లో ఎనర్జీ యూనిట్స్ వాట్స్లో ఉంటాయి. సో థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ జస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ, బట్ హీట్ ట్రాన్స్ఫర్ డీల్స్ విత్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మీకు ఈ థర్మోడైనమిక్స్లో మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ఏమి ఉండవు. దేర్ విల్ బి నో మ్యాథమెటికల్ ప్రూఫ్స్ ప్రొవైడెడ్. ఫస్ట్లో కానివ్వండి, సెకండ్లో కానివ్వండి, 0th కానివ్వండి, వేటికి ప్రూఫ్స్ లేవు. ఆల్ దోస్ ఆర్ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంటేషన్ రిజల్ట్స్. అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయగా వచ్చిన రిజల్ట్స్ ద్వారా వచ్చిన లాస్ మాత్రమే, మ్యాథమెటికల్గా ప్రూఫ్స్ లేవు. కానీ హీట్ ట్రాన్స్ఫర్లో ప్రతి దానికి మ్యాథమెటికల్ ప్రూఫ్ ఉంటుంది. యాక్చువల్ డిఫరెన్స్ అంటే నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను, సైన్స్ని అప్లై చేసి ప్రూవ్ చేయగలుగుతున్నాను హీట్ ట్రాన్స్ఫర్లో. కానీ థర్మోడైనమిక్స్లో అలా కాదు, ఇట్ ఈస్ సోల్లీ బేస్డ్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, నెక్స్ట్ మీకు ఈ థర్మోడైనమిక్స్లో ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఏ మోడ్లో అవుతుంది అంటే కండక్షనా, కన్వెక్షనా, రేడియేషన్, అవేం డిస్కస్ చేయం. మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ అసలు రావు. కానీ హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ మొత్తం మోడ్స్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ మీదే ఉంటుంది. సో ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి హీట్ ట్రాన్స్ఫర్. అలాంటి థర్మోడైనమిక్స్ ఇంపార్టెంట్ కాదనట్లా, ఇది ఒక మీకు బేస్, ఇది అడ్వాన్స్డ్. ఓకే,
సో ఏం చెప్తారు అంటే హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్స్ లిమిటేషన్స్ డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఏమేం లిమిటేషన్స్ ఉన్నాయి థర్మోడైనమిక్స్వి, అందుకే కదా మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుని హీట్ ట్రాన్స్ఫర్లు అన్నీ చెప్పుకుంటుంది. సో థర్మోడైనమిక్స్ అనేది టైం ఫ్యాక్టర్ కన్సిడర్ చేయదు, హీట్ ట్రాన్స్ఫర్ కన్సిడర్ చేస్తుంది, చెప్పుకున్నాం. నెక్స్ట్ మోడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఉండదు, చెప్పుకున్నాం. ఇట్ డజంట్ కన్సిడర్ ఇంటర్నల్ హీట్ జనరేషన్. థర్మోడైనమిక్స్ ఇంటర్నల్ హీట్ జనరేషన్ని కన్సిడర్ చెయ్యదు. ఓకే, కానీ హీట్ ట్రాన్స్ఫర్లో దిస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఓకే, అలానే థిక్నెస్, మెటీరియల్ ఆఫ్ ఇన్సులేషన్ ఇవన్నీ కన్సిడర్ చేయం. థిక్నెస్ అండ్ మెటీరియల్ ఆఫ్ ఇన్సులేషన్ మెటీరియల్ థర్మోడైనమిక్స్లో. కానీ హీట్ ట్రాన్స్ఫర్లో కన్సిడర్ చేస్తాం. అక్కడి నుంచే కదా మనకు కాన్సెప్ట్ వచ్చింది, క్రిటికల్ రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్, కండక్టివ్ రెసిస్టెన్స్, కన్వెక్టివ్ రెసిస్టెన్స్ అని. ఒక సిలిండర్ స్పెరికల్ బాడీస్కి ఈ థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ ఎంత ఉండాలి, రేడియస్ ఆఫ్ ఇన్సులేషన్ ఎంత ఉండాలి అని డిస్కస్ చేస్తాం, రైట్? సో హీట్ ట్రాన్స్ఫర్లో దీనికి ఇంపార్టెన్స్ ఉంది, కానీ థర్మోడైనమిక్స్లో దీని గురించి అసలు డిస్కస్ చేయరు. అలానే థర్మోడైనమిక్స్ అనేది ఎక్విప్మెంట్ సైజ్ని కూడా డిసైడ్ చేయలేదంట, కానీ హీట్ ట్రాన్స్ఫర్లో మనం చెప్పుకుంటాం ఎక్విప్మెంట్ సైజ్. ఓకే, అండ్ థర్మోడైనమిక్స్ ఆల్మోస్ట్ అంతా ఈక్విలిబ్రియం స్టేట్లోనే ఉంది అనుకుంటాం. ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంది అనుకునే మనం స్టడీస్ చేస్తాం. సో వాట్ ఈస్ దిస్ ఈక్విలిబ్రియం? థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అనుకుంటాం కదా. థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? థర్మల్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం, మెకానికల్ ఈక్విలిబ్రియంలో ఉంది అనుకుని చేస్తాం. కానీ హీట్ ట్రాన్స్ఫర్లో నాన్ ఈక్విలిబ్రియం స్టేట్స్లో ఉన్నప్పుడు కూడా స్టడీస్ జరుపుతాం. నాన్ ఈక్విలిబ్రియం స్టేట్స్లో ఉన్నప్పుడు కూడా స్టడీస్ జరుపుతాం. ఓకే, ఇది మేజర్ డిఫరెన్సెస్ థర్మోడైనమిక్స్కి హీట్ ట్రాన్స్ఫర్కి. సో ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తూ చెప్పాలి. అసలు హీట్ ట్రాన్స్ఫర్ ఎందుకు, థర్మోడైనమిక్స్ ఉండగా అని అడిగితే మీరు ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్. సో మీరు ఈ హీట్ ట్రాన్స్ఫర్లోనే థర్మల్ ఈక్విలిబ్రియం గురించి చదువుకుంటారు, రైట్? థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? 2 బాడీస్ ఉన్నాయి అనుకుందాం. ఒక బాడీ 30 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది, ఇంకో బాడీ 50 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. సో ఈ థర్మల్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ఏంటంటే ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పుడు వరకు అంటే ఈ రెండు బాడీస్ సేమ్ టెంపరేచర్ ఆర్ సేమ్ ఈక్విలిబ్రియం స్టేట్ అటైన్ చేసే వరకు జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ టూ బాడీస్కి సేమ్ టెంపరేచర్ రావాలంటే 40-40 అనుకుందాం, రైట్? ఇది 80 కదా, అంటే సేమ్ టెంపరేచర్ వస్తుందంటే 40-40 వస్తుంది అనుకుందాం. అలా వచ్చే వరకు ఈక్విలిబ్రియం వచ్చే వరకు జరుగుతుందంటే అది థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. సో థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి అంటే 2 బాడీస్ టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఎప్పుడు వరకు జరుగుతుంది? ఈక్విలిబ్రియం అచీవ్ అయ్యే వరకు జరుగుతుంది. అంటే రెండు బాడీస్ యొక్క టెంపరేచర్ సేమ్ అయ్యే వరకు జరుగుతుంది. సో దట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ థర్మల్ ఈక్విలిబ్రియం. వీటికి డెఫినేషన్స్ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మనం థర్మోడైనమిక్ సబ్జెక్ట్ చెప్పుకునేటప్పుడు వాటి డెఫినేషన్స్ వాటి మీద ఫోకస్ చేద్దాం, ఎందుకంటే థర్మోడైనమిక్ ఈక్విలిబ్రియం అవన్నీ చదువుతాం కాబట్టి. హీట్ ట్రాన్స్ఫర్ పరంగా అయితే దిస్ మచ్ ఇస్ సఫిషియంట్. ఓకే, I hope you got a better understanding on all these topics discussed today. So in the next videos we will discuss about steady state, unsteady state. Okay, what is thermal energy balance, what is surface energy balance, okay, what is specific heat, ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చదువుకుందాం. సో టిల్ నౌ నేను చెప్పిన టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ ఫీల్ ఫ్రీ టు మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ and your doubts and queries will be definitely addressed as soon as possible. Thank you for watching. Please subscribe this channel and hit the bell icon to get the notifications. Okay, thank you all, thank you for watching.